సిద్దిపేట ప్రథమ వార్షికోత్సవం మరిపేడలో వెంగమాంబ పిరమిడ్ ఒక తాపీ మేస్త్రి అయి ఉండి ఆ కుటుంబమే కట్టింది మొత్తం. ఇద్దరు భార్యాభర్తలు పిల్లలు కలిసి 23/23 పిరమిడ్ నిర్మించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, సీనియర్ మాస్టర్ దామోదర్ రెడ్డి గారికి, ఇంత అద్భుతంగా ఈ 23/23 పిరమిడ్ నిర్మించిన దాతలకు, వారి కుటుంబ సభ్యులకు, దానితో పాటు ఈ రోజు అక్కడ చేసిన ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఎంత సంతోషం అనిపిస్తుందంటే, మరిపడ అనే గ్రామంలో ఒక సామాన్య కుటుంబం వారు వృత్తితో న్యాయంగా ధర్మంగా సంపాదించిన డబ్బుతో ఒక పిరమిడ్ కట్టడం అనేది చాలా గొప్ప విషయం. 1000 కోట్లు ఉన్న ఆస్తిపరుడు కంటే అది గొప్పవారు. ఎందుకంటే సమాజంలో అది మామూలు విషయం కాదు. నిజంగా వారిని అందరం మనం అభినందించాలి. వారికి మరొకసారి మొత్తం పిఎస్ఎస్ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున మళ్ళా వారికి మనం కృతజ్ఞతలు తెలుపుతాం. గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు, కృతజ్ఞతలు. అది ప్రోగ్రాం కూడా ఆహ్వానించండి కడతాను. రైట్. అయితే వీరి మీద ఒక ఏవి తయారు చేద్దాం. ఈసారి ధ్యానమాయంలో వారిని మనం సన్మానించాలి. ఆ భూపతికి చెప్తా, వాళ్ళు రాసి పెట్టుకుంటాడు. ఈసారి ధ్యానమాయంలో వారితో మాట్లాడించి మనం సన్మానించాలి. ఏవి వచ్చిందన్న ఆయనది వచ్చిందా? అయితే రెండవది ఏంటంటే పత్రి గారి ఇదే ఆశయం ఏంటిది, ప్రతి గ్రామంలో ఒక సర్పంచ్, 10 మంది వార్డు మెంబర్లు ఎలా ఉంటారో, ఒక దేవాలయం ఎలా ఉంటుందో ప్రతి ఊళ్ళో, అలానే ప్రతి గ్రామంలో ఒక ధ్యాని అనేవాడు, ఒక ప్రెసిడెంట్ ఉండాలి. అటు సైడ్ సర్పంచ్ ఉంటాడు, ఇటు సైడ్ మెయింటైన్ ప్రెసిడెంట్, ధ్యాని అనేవాడు ఆ ఊరికి సర్పంచ్, సర్పంచ్ ఉండాలి. ప్లస్ 18 మందితోటి ఒక కమిటీ ఉండాలి. గ్రామంలో ధ్యానం యొక్క కమిటీలు ఏర్పడినాడే నిజమైన ఒక మనం పత్రిక గారికి మనం వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చగలుగుతాం. దానితో పాటు ప్రతి ఊళ్ళో 20/20 ఒక దేవాలయం ఎలా ఉంటుందో 20/20 పిరమిడ్ రావాలి. అందుకే ఈసారి మొత్తం తెలంగాణ ప్రాంతంలో దామోదర్ రెడ్డి గారు భూపతి యొక్క వారికి చాలా ఛాలెంజ్ గా వర్క్ చేస్తున్నారు. మండల్ లెవెల్ కమిటీ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం విలేజ్ లెవెల్ కమిటీ తీసి ప్రతి విలేజ్ లో ఎలా అయితే ఈ పిరమిడ్ వస్తుందో మనం దాన్ని ప్రణాళికలు చేసుకోవాలనే ఒక పెద్ద ఆలోచన ఉంది. దానితో పాటు ఈరోజు అక్కడ విచ్చేసిన ధ్యానులందరికీ మీకు ఎప్పుడు సమయం దొరికినా పత్రి గారి కైలాసపురంలో భౌతికంగా లేకున్నా ఆయన ఆత్మ కానీ ఆయన శరీర పరంగా అక్కడ ఉన్నాడు. నెలకు కనీసం ఒక 2 సార్లు వచ్చి ఒక రోజు రాత్రి పత్రి గారితో గడపండి. మాకు వచ్చిన మెసేజ్. కాబట్టి ఎప్పుడు సమయం దొరికినా కైలాసపురం రండి, అక్కడ ధ్యానం చేసుకోవచ్చు, పత్రి గారితో కలవచ్చు. ఇంకా ఆ ఒక మంచి వాతావరణంలో వచ్చి ఉండడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇక ప్రతి ఒక్కరం ఇదే మన ఇప్పుడు మరిపేడ గ్రామస్తులు పక్క గ్రామం దత్తత తీసుకోవాలి. ఆడిట్ల పిరమిడ్ రావాలి, ఆడిట్ల కమిటీలు ఏర్పడాలి, ఆడిట్ల ధ్యానం చేయాలి. ఇంకా గ్రామ స్థాయి నుంచి ఈ యొక్క మనం ఈ ధ్యానం అనే ఈ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసిన రోజే పత్రి గారి యొక్క కళ ఈ ప్రపంచము అప్పుడు మొత్తం ధ్యాన జగత్ అవుతుందనడానికి ఏం సందేహం లేదు. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా కృతజ్ఞత. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పలు కొడతాం విజయభాస్కర్. అలాగే జూలై 21 నుంచి 25 వరకు గురు పౌర్ణమి ఉత్సవాలు ప్లస్ పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు 2 కలిపి మనం ఈసారి జరుపుకోబోతున్నాం. అది అత్యంత విశిష్టమైన కార్యక్రమం. మనం ఎక్కడ ఉన్నా, ఏ పిరమిడ్లో ఉన్నా, ఏ ఆశ్రమానికి వెళ్ళినా అదొక ఎత్తు అయితే పత్రిగాది సమాధి ఎక్కడుందో, వారి ఆఖరి ప్రయాణాన్ని ఎక్కడ ముగించాడో, పత్రిగారు శ్వాసతో ఉన్న రోజు 23, శ్వాసను వదిలింది 24, సమాధి చేసింది 25. ఆ 3 రోజులు ప్లస్ 22 గురు పౌర్ణమి వచ్చింది. సో 5 రోజులు చేయాలి కాబట్టి 21 కూడా యాడ్ చేసి సాయంత్రం నుంచి ఈ 5 రోజుల కార్యక్రమాన్ని అలా డిజైన్ చేసాం. అలా కలిసి వచ్చింది ఈసారి గురు పౌర్ణమి చాలా చాలా ప్రత్యేకమే. ఈసారి మీరు అందరూ గురు పౌర్ణమికి వస్తే ఆ గురు పౌర్ణమి రోజు ఆ విషయాలన్నీ తెలుస్తాయి. గురువు పూర్ణం కావడం అంటే ఆత్మ పూర్ణం కావడమే గురు పౌర్ణమి.
మన గురువు ఎవరని చెప్పారు? మన గురువు గారు శ్వాసే నీ గురువు అన్నాడు కదా. శ్వాస అంటే ఆత్మ, శ్వాస వేరు ఆత్మ వేరు లేదు. ఆత్మదర్శనం జరగాలంటే శ్వాస రూపంలోనే, అంటే వాయు రూపంలోనే ఆత్మదర్శనం జరుగుతుంది. అందుకే అనాథ చక్రం వాయువుకు సంకేతం. ఇక్కడ ఇది ఆత్మకు సంబంధం. అందుకని ఆ పూర్ణం, ఎవరు పూర్ణమైనా పిరమిడ్ సొసైటీలో మొత్తం సొసైటీ మొత్తం అయినట్టు. అలాంటి రోజు ఈసారి గురు పౌర్ణమి. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరే కాదు, మీరు అందరినీ తీసుకొని రండి. అకామిడేషన్స్ కానీ అన్ని రకాల ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ప్రత్యేకంగా సిద్దిపేట మాస్టర్కి ఇదే మా ఆహ్వానం. అలాగే ఈ వారం నుంచి మరి ప్రతి శనివారము ఆదివారము మన తెలంగాణ జిల్లాలో 33 జిల్లాలో అందరికీ ఒక శనివారం ఆదివారము మన పత్రిజీ శక్తిస్థల్ మహేశ్వర పిరమిడ్ ప్రాంగణాన్ని దత్తత తీసుకోమని చెప్పాం. ఆ 2 రోజులు వాళ్ళే అక్కడ సేవా కార్యక్రమాలు ఏమున్నా 2 రోజులు వస్తారా 3 రోజులు వస్తారా మాకు అనవసరం. మీకు అన్ని అకామిడేషన్ కానీ అన్ని ఏర్పాట్లు ఉంటాయి అక్కడ. ఆ 2 రోజులు పూర్తిగా మీ ఆధీనంలోనే అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. అర్థమైందా? అందుకని సిద్దిపేట జిల్లా ఏ రోజు వస్తుందో చెప్తే మేము ఆ రోజు 15-16 కదా ఫిక్సా? ఓకే రైట్, చప్పట్లు కొడదాం. ఎంతమంది వీలుంటే అంతమంది రండి అక్కడికి. థ్యాంక్ యూ. శని ఆది 2 రోజులు, ఎందుకంటే మీరు ఎక్కడికి పోయినా ఏం జరుగుతుందో తెలియదు. కానీ కడతాల్లో ఆ ప్రాంగణం మొత్తం 16 అడుగులు ఉంటాయి. ఆ ప్రాంగణంలో ఎక్కడి తిరగని అడుగు లేదు, 16 తిరగని అడుగు. అక్కడ నడిచిన నేల, ఈ ప్రపంచమంతా నడిచిన నేల మొత్తము కడతాలనే ఉంటుంది. ఆ 60 ఎకరాలు 70 ఎకరాలు నడిచిన నేల అదే 100 ఎకరాలు. ఆ 100 ఎకరాలలో 16 అడుగులేని ప్లేస్ లేదు అక్కడ, అంతా తిరిగిండు సార్. కాబట్టి మనము ఆ ధ్యానమా చక్రాలు వస్తున్నాయంటే సారు అంతా తిరుగుతుండే, ఎక్కడెక్కడికి మొత్తం తిరుగుతూ ఉండే. కాబట్టి సారు నడిచిన నేల మీద మనం నడిచి ఒక 2 రోజులు ఉండాలి. ఎందుకంటే దీన్ని పోస్ట్ పోన్ చేయడానికి వీల్లేదు. ఈ శనివారం ఆదివారం కడతాలు పోదాం అందరం పత్రి సార్ తోటి. ఇంకొక విషయం, మీ అందరూ కొంచెం సహకరించాలి. ఎందుకంటే మళ్ళీ దీన్ని బ్రేక్ చేశామనుకో భోజనానికి, తర్వాత అందరూ జంపు. అర్థమైందా? ఎన్నో చాలా దూరంకెళ్ళి వచ్చారు. 2-2:15 అందరూ ఎక్కువ మాట్లాడరు, 2 నిమిషాలే మాట్లాడతారు. కాబట్టి క్లోజ్ చేసి వెళ్దాం. ఇంకొకటి, ఈసారి 15 తారీఖు మీరు వచ్చినప్పుడు దయచేసి ప్రాంగణం అంతా తిరగండి. ఈసారి చాలా వర్కులు జరిగాయి. ముఖ్యంగా మెయిన్ గేట్ నుంచి ఈ మధ్యన గేట్ కాకుండా ఇప్పుడు మనకు మెయిన్ సరాసరి ఒక బ్యూటిఫుల్ ఆ రైట్ సైడ్ నుంచి కంపౌండ్ వాల్ అనుకుని ఒక ప్రత్యేకమైన మనకు దారి వచ్చింది. చప్పట్లు కొడదాం. ఎందుకంటే మొత్తం ప్రాంగణాన్ని మనం లేఅవుట్లో కూడా అదే చూపించాం. దానికి మధ్యన 2 గేట్లు వస్తాయి. ఆ మధ్యన మనం పోవడానికి అది సరాసరి విల్లాలకు వెళ్తుంది. ఆ విల్లాలో కూడా నేను తిరిగి వచ్చాను, మొత్తం సిమెంట్ రోడ్లన్నీ అయిపోయాయి. చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. కాబట్టి మీరు అప్పుడు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఏ మార్పు అనేది మీరు రౌండ్ వేస్తే మొత్తం తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. అందరినీ మాట్లాడచ్చు సార్. అక్కడ శరీరం వదిలేసిన విల్లా కూడా ఉంటుంది, అక్కడ వెళ్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి తిరుగుదాం, ఎందుకంటే మనం అక్కడికి పోతే అర్థమవుతుంది. ఓకే మరి. ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే మన ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే వచ్చిన ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. నా పేరు రాజిరెడ్డి, గజ్వేల్ నుంచి వచ్చాను. నేను 3 సంవత్సరాలు మాత్రమే అవుతుంది ధ్యానంలోకి వచ్చి. మా గజ్వేల్లో పాండవ కృష్ణ ధ్యాన క్షేత్రం అని 6 పిరమిడ్లు ఉన్నాయండి. పాండవలో అంటే 5 పిరమిడ్లు చుట్టూ ఉన్నాయి. కృష్ణ అంటే మధ్యలో ఒక పిరమిడ్ పెద్దది, కృష్ణ పిరమిడ్ అని ఉన్నది. అది 2014లో పత్రిజీ గారి చేత ఓపెనింగ్ జరిగింది. ఇప్పటికీ అది అక్కడ నడుస్తుంది. నేను ఈ మధ్యలో వచ్చాను కాబట్టి నాకు అంత పెద్దగా అనుభవం కానీ అదేమి లేదు. వేరే పిరమిడ్ మాస్టర్లు ఇంకా ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారు. ఇక్కడ ఈ మాస్టారు నరసింహులు మాస్టారు ఇంత వైభవంగా 23/23 పిరమిడు తను ఒక తాపి మేస్త్రి అయి ఉండి ఆయన భూమి పూజతోటే అదొక మందిరము
అదొక గురుస్థానము అన్న ఆలోచనతోటే చెప్పులు లేకుండా మొదటి నుంచి ఇప్పటి లాస్ట్ వరకు ఆయన పని చేసిండంటే అది ఎంత పెద్ద ఆయన మైండ్లోకి వచ్చిన గొప్పతనమో తెలుసుకోండి. అదందరం మనం కూడా గ్రహించాలి. అలాగే ఇక్కడ ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ప్రతి ఊర్లో ప్రతి చోట మనకు ఈ పిరమిడ్లు కావాలి. అందరికీ ఆశీస్సులు కూడా అంతటా ఉండాలి. అందరూ అదే ప్రయత్నంలో ఉండి ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా ఎట్లా అయినాను, ఎట్లా జరిగింది, ఆయన జీవితం ఎట్లా మారిపోయింది అనేది ఆయన చెప్పాడు చాలా మట్టుకు. అదేవిధంగా చాలామందికి కూడా అలాంటి అనుభవాలే నాకు కూడా ఉన్నాయి, ఇంకా అందరికీ తెలుసు. కాబట్టి అందరూ ఆ దాంట్లో మునిగి, ధ్యానం అనే గంగలో మునిగి మనము ధన్యులం అవుదాం మన పత్రిజీ గారి ఆశీస్సులతోటి. ఇంకొకటి, ఇప్పుడు మన పత్రిజీ గారి ఆత్మ ఏ రూపకంగా అంటే ఈ పిఎంసి ఛానల్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఎంతమంది పిరమిడ్ ఛానల్స్ చూస్తున్నారు చెప్పండి ఒకసారి. పిరమిడ్ ఛానల్లో చాలా ప్రోగ్రామ్స్ చాలా వస్తున్నాయి. దాని ద్వారా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే చూడండి, దాన్ని మనం గొప్పగా ఇక్కడ మందిరమైన ఏదైతే అనుకుంటున్నామో ఆ ఛానల్ కూడా అలాంటిగా మీరు భావించి ఛానల్ను బాగా ఎక్కువగా చూసి ధన్యులు కావాలి. దానివల్ల ధ్యానం నేర్చుకుంటారు, బాగుపడతారని ఆశిస్తూ. థ్యాంక్ యూ. ఎక్కడెక్కడో మన పిరమిడ్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఒక మంచి మూమెంట్ జరుగుతుంది. మరి మనకు భువనగిరి జిల్లా గణేశన్న గారు మాట్లాడవలసింది కోరుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు గణేష్, నాగిరెడ్డిపల్లి, భువనగిరి, యాదాద్రి జిల్లా. నేను 2011లో ధ్యానంలోకి వచ్చాను. అనారోగ్య కారణం వల్ల నేను ధ్యానంలోకి వచ్చాను. ఆ తర్వాత ధ్యానం ద్వారానే ఆనందము, ఆరోగ్యము, ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా సర్దిద్దుకునేటువంటి అవకాశం మనకు ధ్యానం ద్వారా లభిస్తుంది. ఎటువంటి సమస్యనైనా మనం పరిష్కరించుకోవచ్చు ధ్యానం ద్వారా. మానవుడు మాధవుడుగా ఎదగాలన్నా, నరుడు నారాయణుడు కావాలన్నా తప్పకుండా ధ్యానం చేయాలి. ధ్యానమే సర్వరోగ నివారణి, సర్వభోగకారిణి. మరి ఈరోజు మానవుడు ఎందుకు ఇలా టెన్షన్స్ గురి అవుతున్నాడు అంటే మానసిక ఆందోళన వల్ల, పని ఒత్తిడిల వల్ల, సరి అయిన అవగాహన లేకపోవడం వల్లనే మానవుడు మరి శక్తిహీనుడు అవుతున్నాడు. మరి శక్తి కావాలంటే మరి ఎక్కడ దొరకదు, ఒక ధ్యానం ద్వారానే లభిస్తుంది. ధ్యానం వలనే జ్ఞానము, జ్ఞానం వలనే ముక్తి లభిస్తుంది. మరి అటువంటి శక్తిని మనం పొందాలంటే మన పిరమిడ్ను ఉపయోగించుకోవాలి. మరి మన నరసింహులు మరి వాళ్ళ దంపతులు ఈరోజు పిరమిడ్ కట్టి ఆ యొక్క విశ్వానికి అందించారు. ఈ గ్రామ ప్రజలంతా మరి ఆ పిరమిడ్ను ఉపయోగించి ధ్యానం చేసి ఆత్మశక్తి పొందాలని కోరుకుంటున్నాను. నేను కూడా నాగిరెడ్డి గ్రామంలో 9x9 పిరమిడ్ కడుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరు పిరమిడ్ కట్టి ఆత్మశక్తి పొంది అందరూ ఆరోగ్యం, ఆనందం కావాలనుకున్న వాళ్ళందరూ కంపల్సరీ ధ్యానం చేయాలి. ధ్యానమే విశ్వశక్తి యొక్క ఆహ్వానము. ఆ విధంగా మనం జన్మలో ప్రతి ఒక్కరము నేర్చుకోవాల్సింది మంచిని పెంచాలి. ఎవరికి ఇస్తేనే వస్తుంది, ఇవ్వకుండా ఏది రాదు. కష్టపెడితే కష్టం వస్తుంది, నష్టపెడితే నష్టం వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. తిరిగి 100 రెట్లు తిరిగి రిటర్న్ అవుతుంది. కాబట్టి మనం తప్పకుండా విశ్వానికి ఏదైనా ఉపయోగించాలంటే శాకాహారమే తిందాము, ఆరోగ్యంగానే ఉందాం. మరి విశ్వగురువు బ్రహ్మర్షి పత్రిజీ గారికి అందరికీ ఒకసారి మరి విశ్వగురువు బ్రహ్మర్షి పత్రిజీకి, విశ్వగురు బ్రహ్మర్షి పత్రిజీకి మరి ఈనాడు
వచ్చిన పిరమిడ్ మాస్టర్లందరికీ మరి యొక్క నా యొక్క నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ గణేష్ అన్న. అదేవిధంగా మరి కరుణాకర్ మాస్టర్ తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు కరుణాకర్, మాది కడవేరు గ్రామం, చేర్యాల మండల్. నేను 2010లో నేను ధ్యానం పరిచయం అయింది. నాకు జనగాంలో శ్రీ వంగ రాజేంద్ర సార్ అని హెడ్ మాస్టర్ ఉండే. ఆ సార్ వాళ్ళు ఒక సెంటర్ పెడితే నాకు ధ్యాన పరిచయం జరిగింది అక్కడ. అయితే నేను ఈ సందర్భంగా మీకు ఒక అనుభవం పంచుకుంటాను. మనకు ఇప్పుడు సారు మన నరసింహస్వామి ఇంత గొప్ప పిరమిడ్ కట్టి మనకి ఇంత చక్కగా ఊరంతా తిరిగి శాకాహార ర్యాలీ తీసాము. ఆ తీయంగానే మనకు కూడా ఒక ఆలోచన వస్తుంది, మన విలేజ్లో కూడా ఒక ఇలా పిరమిడ్ ఉంటే బాగుండు. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆలోచన, తప్పకుండా ప్రతి పిరమిడ్ మాస్టర్ కళ అది. మనకి కూడా ఇలా శాకాహార ర్యాలీ ఇంత గొప్పగా శాకాహార ర్యాలీ తీసి అది ఇంత చక్కగా భోజనాలు పెడితే బాగుండని నాకు కూడా అనిపిస్తుంటుంది. నాకు కూడా ధ్యాన పరిచయం కాగానే సేమ్ థాట్, ఆలోచన దానికి రూపం దాల్చడానికి టైం పడుతుంది. కాకపోతే ఎలా పడుతుంది, మీకు కూడా అంత పాసిబుల్ అయ్యే ఒక చిన్న అనుభవం, దాంతోపాటు మీకు ఈజీ మెథడ్ చెప్తాను. నాకు ఒక రోజు ఏమైందంటే, నేను రోజుకు ఒక గంటన్నర సాధన చేసేవాడిని మెడిటేషన్ స్టార్టింగ్లో. అలా చేస్తూ మన స్టార్టింగ్లో చాలా డౌట్లు ఉంటాయి కదా మనకి, బోలే డౌట్లు మనకు. అసలే ధ్యానం మొదలుపెట్టినామంటే చాలా డౌట్లు ఉంటాయి. నేను ఒక ధ్యానం కార్యక్రమం క్లాస్ ఉంటే వెళ్ళాను ఒక జనగాంలో. మూర్తి సార్ అని ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు, ఆ సార్ దగ్గరలో ధ్యాన క్లాస్ పెట్టారు. దానికి కంచి రఘురామ్ సార్ అని వారు ధ్యాన సందేశం ఇవ్వడానికి వచ్చారు. అక్కడ కూర్చున్నారు, క్లాస్ అంతా అయిపోయింది, సందేశం విన్నాము, వెళ్ళిపోయే సందర్భం వచ్చింది. మేము వెళ్ళాలి, చాలా చీకటి అవుతుంది, నైట్ 10 అవుతుంది, సాయంత్రం క్లాస్ అన్నట్టు. ఆ వెళ్ళేటప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ సారు మూర్తి సార్ ఇద్దరు మాట్లాడుకుంటారు, కంచి రఘురామ్ సార్ మూర్తి సారు. నాకు సందేహం అడగాలి, సార్ 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 అని ఒక 3 times 4 times అడుగుతున్నా. సార్ నన్ను పట్టించుకుంటలేడు. మూర్తి సార్తో ఇంకో సార్తో కంచిరామ సార్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అసలే పట్టించుకుంటలేడు. ఇంకోసారి కూడా సార్ అన్న, ఇక ఇట్లా ఇంకా డిస్టర్బ్ చేద్దామని ఇంకా గట్టిగా అడిగిన. అంటే ఆ సార్ ఇలా చూసి, ఎరా ఎదవా, కామన్ సెన్స్ లేదారా నీకు, కొంచెం బుద్ధి లేదారా, నువ్వు అలా డిస్టర్బ్ చేస్తావు, మధ్యలో మాటల ముచ్చట్లు వచ్చేస్తావు, తెలివి లేదా నీకు, అంత కామన్ సెన్స్ లేదా అని చెప్పి కోపడ్డాడు. సో ఆ సందర్భాన్ని నేను ఎలా తీసుకున్నానంటే, ప్రతి సందర్భం మనకు గొప్ప పెనుమార్పు ఇస్తుంది. నేను అనుకున్నా, సార్ను డౌట్ అడిగాడు ఎందుకు, రోజుకు 10 గంటలు కూర్చుంటే సాధన చేస్తే పత్రిసారే వచ్చి నాకు సమాధానం చెప్తాడుగా అనుకున్నా. ఎట్లా డిసైడ్ చేసుకున్నా చూడండి, రోజు 10 గంటలు కూర్చోవాలని నిర్ణయం తీసుకున్నా. ఆ సందర్భం నన్ను ఎంత ప్రేరణ చేసిందంటే, రోజుకు 10 hours డిసైడ్, నైట్ 9 కూర్చొని మార్నింగ్ 6 o'clock లేచేవాడిని మెడిటేషన్. పండుకోపోతే ఇక ఖచ్చితంగా తెలుసుకోవాలి, దీని లోతు తెలుసుకోవాలని. అలా 10 గంటలు, రోజు 10 గంటలు ఒక 41 days అని పెట్టుకున్నా. కానీ ఒక 6 months అట్లా రెగ్యులర్ చేశా. దానివల్ల నాకు ఎంత పాసిబిలిటీ అయిందంటే, నా తలరాత నేనే మార్చుకుంటా అనే ఒక పట్టు వచ్చేసింది. నాకు తెలిసిపోయింది నాకే, అంటే నా తలరాత నేనే రాసుకుంటున్నా, నా జీవితం నా చేతుల్లోనే ఉంది అని ఒక పట్టు నాకే అర్థమైపోయింది. అప్పుడు నా వాస్తవాన్ని నేను సృష్టికర్తను కదా, నేను పిరమిడ్ ఎట్లా సృష్టించుకోవాలి, నా ఉద్యోగాన్ని నేను ఎట్లా సృష్టించుకోవాలి, నా సమస్యలను ఎట్లా నేను సృష్టించుకోవాలి, నా వాస్తవాన్ని సృష్టికర్తను కనుక చుట్టుపక్కల ఎలా మనం ఆలోచన పెట్టుకుంటే ఆ సృష్టి జరుగుతుంది అనే సంగతి నాకు అర్థమైపోయింది. అప్పుడు నా ఆలోచనల నుంచి భౌతిక వాస్తవాలు ఎప్పుడైనా తప్పకుండా గుర్తెట్టుకోండి, మీరు రోజుకు 10 hours కనుక కూర్చోగలిగితే ఎంత శక్తి ఉంటుందో వస్తుందంటే, మీరు ఏదనుకుంటే ఆ థాట్ నెరవేరిపోతుంది, మీ ఆలోచనకు ఉన్న శక్తి పెరిగిపోతుంది. కనుక మీరు వెంటనే మీకు పాసిబిలిటీ కావాలంటే, స్టార్టింగ్లో చాలా డౌట్లు ఉంటాయి, కానీ మీరు సాధన పెంచుకుంటే, మీరు స్వాధ్యాయం చేస్తే, సరిగ్గా సాధ్యం సాంగత్యం చేస్తే, సరైన ధ్యానం చేసి సరైన పుస్తకాలు చదివితే మీకు అద్భుతమైన అవగాహన పెరుగుతుంది, మీ బుద్ధి బలం చాలా పెరుగుతుంది, మీ మనోశక్తి చాలా డెవలప్ అయిపోతుంది, మీకు స్పష్టత వచ్చేస్తుంది. ముఖ్యంగా అప్పుడు మీరు ఇలాంటి ఏది సంకల్పించుకుంటే అయితీరుతుంది. మీకు డబ్బు ఉందా లేదా సంబంధం లేదు. నాకు ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉండే అంటే, రేపటికి తినడానికి కూడా తిండి లేవు, అంటే కంట్రోల్ బియ్యం తెచ్చుకొని తినడానికి లేని కరువు, అంటే అలాంటి పేదరిక పరిస్థితులకు వెళ్ళి నేను ధ్యానం మొదలుపెట్టిన. అర్థం చేసుకోండి, అంతకుముందాక ఏ ఉద్యోగం లేదు, ఏ పని లేవు, కానీ నాకు ఉద్యోగం వచ్చింది నా ఆలోచన శక్తితో. నాకున్న ఇప్పుడు నేను పిరమిడ్ మా ఊళ్ళో సామూహిక ధ్యాన మందిరం కట్టుకున్నా.
అట్లా ఇట్లా నాకు ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులలో అన్నీ నేను నాకు అనుకున్న పరిస్థితులు అన్నీ అట్మాస్ఫియర్ అన్నీ ఏర్పాటు చేసుకున్నా. అది ఎలా సృష్టి జరిగింది? నేను సాధన చేసిన ధ్యానం శక్తితోటే అది పాసిబిలిటీ అయింది. కనుక మనం ఉన్న ఆలోచన శక్తి ఎంత డెవలప్ చేసుకోవాలంటే మన చేతిలో మన ఆలోచన శక్తి ఎట్లా పెట్టుకుంటే అట్లా మలుచుకోగలమని మనకే తెలిసిపోవాలి. పక్క వాళ్ళు ఎవరో చెప్పడానికి కాదు, మనకు అనిపించాలి, మన సెల్ఫ్గా మనకే అనిపించాలి. కనుక తప్పకుండా అలా మీరు ఎప్పుడైనా సాధన చేసి నిర్ణయించుకొని సాధన చేస్తే తప్పకుండా మార్పు వచ్చి తీరుతుంటుంది, మీలో మీ అభివృద్ధి వచ్చి తీరుతుంది, మీ అనుకునే అన్నీ నెరవేరుతాయి. అవ్వట్లేదు అంటే అంత శక్తి సంపాదించుకోవాలి, మీరు కృషి చేయాలి. బయటికి ఎక్కువ చూడడం మానేసి లోపల ఎక్కువ చూసుకోవడం అభ్యాసం చేయాలి. నేను ఒక నిమిషం గ్యాప్ ఇచ్చిందంటే గ్యాప్ దాన్ని ఎట్లా వాడుకునేవాడిని అంటే కళ్ళు మూసుకోవడానికి అభ్యాసం చేసేవాడిని. వాటికి కూర్చుంటే శ్వాసను అబ్జర్వ్ చేసేవాడిని. అట్లా దాన్ని ఆ విధంగా ఉపయోగించుకునే కామన్ సెన్స్ ఉండాలి మనకి. అలా వాడుకోగలిగితే చక్కటి అభివృద్ధి వస్తుంది. ఇంకోటి సార్ ఏం చెప్తాడంటే ఈ మధ్య ఒక కామెంట్ ఉంటుంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేస్తురు అన్నట్టు. ఈ మధ్యన ఇల్లు మొదలు పెట్టాను, పిరమిడ్ మంది పక్కబట్టే ఇల్లు కడితే ఎట్లుంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అది ఎందుకు చెప్పారు సామెత. సార్ ఏం చెప్పేది, మనకు పిరమిడ్ కట్టి చూడు, ధ్యానం చేసి చూడు, పిరమిడ్ కట్టి చూడాలి అంటే అది చేస్తేనే దాని గొప్పతనం తెలుస్తుంది. ఇది ఎంత హై ఫ్రీక్వెంటో మనకు అర్థం కాదు, సామాన్యులకు అర్థం కాదు. సామాన్య జనాలకి మనం తిరుగుతుంటే దీని గొప్పతనం అంతా సామాన్యంగా కనిపిస్తుంది. పిచ్చోళ్ళకే తిరుగుతుండు, ఏ నరసింహలో ఎంత గీ గ్రామాలకి ఇదేదో చెప్తుంటాడు అనుకుంటారు. కానీ ఇదంతా ఒక బుద్ధుడు, అలాంటి వర్తమాన మహావీరుడు, జీసస్ అలాంటి వాళ్ళు చేసే ఒక గొప్ప హై ఫ్రీక్వెంట్ థాట్ ఇది. చిన్న సామాన్యంగా రాదు. కనుక మనం ఆ శక్తిని సంపాదించుకుంటే ఆ పనులన్నీ చేయగలుగుతాం, ఈజీగా చేయగలుగుతాం, సులభంగా చేయగలుగుతాం. కనుక మనకి ఏదైనా నెరవేర్చుకోవాలనుకుంటే మనం సాధన జ్ఞానం పెంచుకుంటూ ఉండాలి, అప్పుడే మనకు అన్ని పాసిబిలిటీ. థ్యాంక్ యూ సార్, మనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు. ఈ గొప్ప శాకార ర్యాలీకి నరసింహ భాగ్య మేడం దంపతులకు చాలా ధన్యవాదాలు. ఎంతో అద్భుతం. మీరు అసలు చిన్న గ్రామంలో మీరు మామూలుగా ఈ మధ్యలోనే ఇంత ఎదిగి ఇంత చక్కటి కార్యక్రమాలు చేశారు. చాలా గొప్ప విషయం, ఇది చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే మనము ఒక పని చేయడం అని సామాన్యంగా చెప్పేస్తుంటాం, ఎక్కువ కంప్లైంట్లు చేస్తూ ఎత్తుకుతుంటాం. యాక్చువల్లీ నరసింహ నాకు కూడా కంప్లైంట్ ఉన్నది, కానీ కంప్లైంట్లు ఎత్తుకుతుంటాం. కానీ ఎంత సక్సెస్ ఉన్నది చూడండి, ఎంత విజయం ఉన్నది. ఇది ఎంతమందికి తెలియచెప్పిండు. మనం ఏదైనా ఎత్తి చూపించకపోతే సామాన్య విషయం అనుకుంటారు, చాలా చిన్న విషయం అంటారు. సార్ ఎప్పటికీ అదే చెప్తాడు, మనం ఎత్తి చూపించకపోతే అది చిన్న విషయంలా చూస్తారా, మనం ఎత్తి చూపించాలి. ఇంత ఎత్తి చూపిస్తే ఎంతమందికి ఆలోచన వచ్చింది తెలుసా? అసలు గొప్ప విషయం, చాలా గొప్ప విషయం సార్. మీ అందరూ సహకరించినందు వాళ్ళకి, నరసింహ సార్కి, భాగ్య మేడం దంపతులకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు ఒక 5 గురువులు ఉన్నారు. ఫస్ట్ మాధవ్ మేడం, తర్వాత మల్లమ్మ, తర్వాత కరుణాకర్ సార్, తర్వాత భూపా సార్, లాస్ట్ ఫస్ట్ ఇప్పుడు అయిపోయిండు. సార్తోని ఎంతో తిరుగుతున్నా, ఎంతో అభినందంగా ఆప్యాయంగా సార్తోని ఎన్నో అనుబంధాలు పంచుకుంటున్నా, ఎంతో రుణపడి ఉంటున్నా. ఆ సార్ కూడా నాకు కూడా చాలా అభినందంగా ఉంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ. వాళ్ళు లేకపోతే ఈ జన్మ కాదు, నా ఈ జీవితం కాదు. కన్న తల్లి కన్న తండ్రి కంటే ఎక్కువ ఇంకా నాకు. వాళ్ళే లేకపోతే ఈ జీవితం కాదు, ఈ పిరమిడ్ కాదు, నేను ఎవరినో, నేను ఎక్కడ నుంచి వచ్చున్నా నాకే తెలియదు. అందరికీ థ్యాంక్ యూ సార్. ఓకే అన్నా, ఈ భూమి మీద ఉన్నదంతా మిత్రత్వమే. ఈ భూమి మీద వదిలేసినాక ఉండేది కూడా మిత్రత్వమే. ఇక్కడ ఎంతమంది స్నేహితులను సంపాదించుకుంటే మళ్ళీ మనం భూమిని వదిలేసినాక అంతమంది స్నేహితులు ఉంటారు. ఇక్కడ స్నేహితులు ఒకవేళ పొందకపోతే మనం శరీరం వదిలేసినా కూడా ఒంటరి జీవితం ఉంటుంది, ఏకాకి జీవితం ఉంటుంది. ఆ జీవితము ఎందుకురా నేను ఈ భూమిని వదిలేసినా అని మళ్ళీ మనం బాధపడతాం. కాబట్టి మనమంతా ఈ పత్రి సార్ ఇచ్చిందే మిత్రత్వము, పత్రి సార్ నేర్పిందే మిత్రత్వము. కాబట్టి మిత్రత్వం అనేది చాలా గొప్పది. మనమంతా కలిసికట్టుగా, సొసైటీ అంటే కలిసికట్టుగా పనిచేయడం, మూమెంట్ అంటే కలిసి నిర్మించడం. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. వెరీ వెరీ థ్యాంక్ యూ నరసింహన్న. అదేవిధంగా మనకు హైదరాబాద్ ట్రస్ట్ నుంచి కడతాల్ ఒక గ్లోబల్ ట్రస్ట్గా ఏర్పాటు చేశారు. కడతాల్ మెయిన్ హెడ్ క్వార్టర్ అదే పత్రిజీ, ఎందుకంటే సమాధి అక్కడనే ఉంది కాబట్టి గ్లోబల్ ట్రస్ట్గా ఏర్పాటు చేసి దాని కింద డిస్ట్రిక్ట్ కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. మనం ఇప్పుడు దాదాపు 33 జిల్లాలలో జిల్లా కమిటీలు వచ్చినాయి. ఆ జిల్లా కమిటీల నుంచి మళ్ళీ మండల కమిటీ దాకా వెళ్ళినాం. ఆ మండల కమిటీలో మనం సిద్దిపేట జిల్లా మొదటి మండల కమిటీగా దుబ్బాక నుంచి మొదలుపెట్టాం.
దుబ్బాక సాయిబాబా ఆధ్వర్యంలో మనకు మండల కమిటీ మొదలుపెట్టాం. మరి దుబ్బాక మండల్ మరి ఆయన బాధ్యత తీసుకున్నాడు, ఎందుకంటే కొంతమంది ఉండాలనే ఉద్దేశంతో సాయిబాబా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అదేవిధంగా మరి సాయిబాబాను కూడా మాట్లాడవలసింది కోరుతున్నాం. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నర్సుల్ మాస్టర్ భాగ్య దంపతులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొన్న 3 రోజుల క్రితమే 8వ తేదీ నాడు దుబ్బాక మండల కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ ఏ ఉద్దేశంతో అంటే, ముందుగా కరపత్రాన్ని ప్రతి గ్రామానికి, మండలంలోని ప్రతి గ్రామానికి పంచి అందరినీ ధ్యానులు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అలాగే మరి కొద్ది రోజుల్లో, డేట్ ఇంకా డిక్లేర్ చేయలేదు, మరి కొద్ది రోజుల్లో దుబ్బాకలో ఒక 2 రోజులు కరపత్రాలు పంపిణీ చేసి ఒక సప్తాహ నిర్వహించడం అని అనుకుంటున్నాము. అలాగే ఎందుకంటే నేను ఎక్కువ మైక్లో మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడంటే కొంచెం ఇబ్బంది. ఇదే ఇప్పుడు ఫస్ట్ టైం ఇది మాట్లాడడం. మంచి యాక్టివ్ పర్సన్ సాయిబాబా అన్న. మరి సాయిబాబా అన్న అదృష్టం ఏంటంటే కమలా మేడం దొరకడం. అక్కడ అలా ఎనర్జీ, శక్తి ఇలా ఇస్తూ ఉంటే అలా పని చేస్తూ ఉంటారు. ఈ భార్యాభర్తలు అనేది ఈ చాలా గ్రేట్. ఎందుకంటే భార్యాభర్తలు ఒక ధ్యానంలో ఉంటే వాళ్ళ ప్రపంచం వేరుగా ఉంటుంది. ఎందుకంటే రాత్రి ఏం పంచాయతీ ఉంటుంది, నువ్వెంతసేపు కూర్చుంటావు, నేను ఎంతసేపు కూర్చోవాలి. వేరే పంచాయతీ ఏమిటో చెప్పురి, నువ్వు ఎంతసేపు చేసినావు ధ్యానము, నేను ఎంతసేపు చేసిన ధ్యానం, ఇదే పంచాయతీ. అది ఇంత గొప్ప పంచాయతీ ఏడు ఉంటుంది. అదే ధ్యానం చేయకపోతే ఇంకా వేరే పంచాయతీ ఉంటుంది. ఒకళ్ళు పంచాయతీ ఇగో నేను ఈ పుస్తకం ఇలా చదివినా, రేపు ఇంకో పుస్తకం చదువు, అట్లా అంటే అది ఎంత ఆప్యాయంగా ఉంటుంది అటువంటిది. మరి గ్రేట్ సాయిబాబా. మరి కమల మేడం గారు మన పిరమిడ్ వార్షికోత్సవం వాళ్ళు కూడా చేసారు, గ్రేటు. ఒక మంచి ఒక మూమెంట్లో మీరు భాగస్వాములు ఎందుకు. అదే మన బాలరాజు గారు కూడా రాజపేట మాట్లాడవలసింది కోసం, ఎందుకంటే టైం ఉంది. 3 పూటలు తింటే రోగి 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 అంట, 2 పూటలు తింటే భోగి 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 అంట, 1 పూట తింటే 100 అన్నలారా యోగిరాజు అవుతాడంటారు అన్నలారా. 10సార్లు చెప్పి నేను చెప్పలేదు. అందుకే ఇలా ఒకటే పూట తిందాం, ఇంకా చేసి పైనగా తిందాం, మళ్ళీ రాత్రి తినవలసిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి ప్రతినిధి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నరసింహులు గారికి, భాగ్యం మేడం గారికి ధన్యవాదాలు. ఈ మధ్యలో మేము కూడా పిరమిడ్ కట్టాము రాజాపేటలో, యాదాద్రి భువనగిరి జిల్లా. మాకు ధ్యాన పరిచయం చేపించిన గురువుగారు వెంకటేష్ సార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ సార్. మనకు 33 జిల్లాల 33 ర్యాలీలు చేస్తూ ఉన్నాం పోయిన సంవత్సరం నుంచి. మనం శాఖాహార ర్యాలీ. ఇప్పుడు భూపాల్పల్లిలో శాఖాహార ర్యాలీ ఈ నెల 30. మనము యాదాద్రి నల్గొండ జిల్లాలో మనమే చేయాలి ర్యాలీ. మీదే బాధ్యత. ఎందుకంటే మీరు ధ్యానంలోకి వచ్చుడే పాపం ఉంటుంది, వచ్చిందంటే అన్ని పనులు చేసి రావాలి. కాబట్టి మీది యాదాద్రి ఎంత గొప్ప గుట్ట అది. యాదాద్రి కేసీఆర్ దాన్ని తీసుకొచ్చి ప్రపంచానికి చూపించిండు. మనం శాఖాహారాలు చేసి మనం చూపిద్దాం అక్కడ. కాబట్టి అక్కడ మంచి యాదాద్రి భువనగిరిలో గొప్ప ర్యాలీ చేద్దాం. దాన్ని మీరు ఒకసారి లోపల దాన్ని వేసేయండి. వేసినాక బ్రహ్మాండమైన ర్యాలీ జరుగుతుంది. ఇంకొకటి, ఈ వేదిక అంతా చిన్నపోయి కూర్చున్నది. ఇక్కడ స్త్రీశక్తి లేదు ఈ వేదిక మీద. మళ్ళా 2వ వార్షికోత్సవం వరకు నరసింహులన్న వీళ్ళంతా ఇక్కడ ఉండాలి, వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఈ నాకు తెలియదు, నేను లేదు వాళ్ళది తర్వాత కాదు, మొదలు వాళ్ళది ఉండాలి, తర్వాత మనది ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ 2వ వార్షికోత్సవం వరకు వాళ్ళు పైన ఉండాలి, మనం గాడి ఉండాలి. అయితే నేను శాఖాహారానికి వస్తా, లేకపోతే రానిగా. వీరు ఇక్కడ ఉంటే మేము అక్కడ. అయితే చిన్న పోయి కూర్చున్నట్టు కనిపిస్తుంది. నాకు ఎనర్జీ వస్తలేదు ఇక్కడ చూస్తూ ఉంటే. మాట్లాడదామని శాంతిపై ట్రై చేస్తున్నా కానీ వస్తలేదు లోపలికి. కాబట్టి ఇప్పుడు కనీసం ఆ కుటుంబాన్ని, ఆ భార్యాభర్తల్ని, దంపతుల్ని ఎవరైనా అభినందించాలనుకుంటే స్టేజ్ మీదకి వచ్చి 2 ముచ్చట్లు మాట్లాడాలి. మీరే మాట్లాడాలి, ఎవరు రండి. ఎందుకంటే స్త్రీ శక్తి గురించి పత్రిసారి చెప్పినంత ఎవరు చెప్పలే ప్రపంచం మీద. ఆయన గొప్పగా చెప్పిండు, మహిళా ధ్యాన మహాచక్రాలు జరిపిండు. మరి ఆ గొప్ప గురువు కోసం
మనము ఈ భార్యాభర్తల్ని అభినందించవలసిన అవసరం ఉంది కాబట్టి మరి మాట్లాడవలసిన కోరుతుంది. థ్యాంక్ యూ. ఓకే. ఒకసారి పత్రి సార్కి గట్టిగా క్లాప్స్. ఎట్లా అంటే ఇందాక భూపతిరావు సార్ చెప్పిండు చూడండి, సార్ వచ్చి 5 నిమిషాలు ఇక్కడ కూర్చోవాలని. సార్ పాట పాడిన విధంగా పత్రి సార్ వచ్చి ఇక్కడే కూర్చొని నైట్ వరకు భోజనం చేపించకుండా ఉండాలి. సార్ చెప్పారు స్టేజీ మీదనే లేదు అని, కింద కూర్చున్న మనలో కూడా ఎనర్జీ లేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఫస్ట్ ఈ ప్రోగ్రాం జరగడానికి సహకరించిన ప్రతి ఒక్క సభ్యుడికి నిజంగా నా శిరస్సు వచ్చి పాదాభివందనాలు. నేను ఫస్ట్ ధ్యానంలోకి వచ్చిన వెంటనే నరసింహ గారు వచ్చారు. ఫస్ట్ అయినా ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఒక డౌట్ అనమాట, ఈయన పడుకుంటున్నాడా ధ్యానం చేస్తున్నాడా అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే నేను ధ్యానంలోకి వచ్చిన 1 year వరకు నేను అందరినీ గమనించడమే సరిపోయింది. వాళ్ళు ఎందుకు కూర్చుంటున్నారు, నేను ఎందుకు కూర్చోవట్లేదు అని చెప్పేసి. ఈ భార్యాభర్తలు అనగానే నాకు అదే ముచ్చట గుర్తొచ్చింది. ఇప్పుడు నేను అందరితో చేసుకున్నానని చెప్పేసి. కానీ నిజంగా నేను ఇప్పుడు ఎప్పుడు వస్తుందో అవకాశం, ఎప్పుడు మాట్లాడదామా అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే భాగ్య మేడం ఒక మాట చెప్పారు, ఒక పాంప్లెంట్ ఇస్తూ, ఏం లేదు మేడం మీరు తప్పకుండా రావాలి అంటే అందరినీ, నన్ను ఒక్కదానని కాదు, తప్పకుండా వస్తాను అని చెప్పేసి. ఆమె లోపల ఒక ఇంటెన్షన్ గమనించాను నేను. ఏం గమనించానంటే ఈ మర్పడగ గ్రామం మొత్తం ధ్యాన మర్పడగా, శాకార మర్పడగా కావాలి అన్న ఆలోచన. ఆమె ఒకటే ఒక్క మాట అంటుంది ఎప్పుడు. ఏమంటుంది అంటే, ధ్యానంకి ముందు నా జీవితం ఇట్లా ఉంది, నేను ఇంతగా మారాను, నా గ్రామం అంతా మారాలి అని చెప్పేసి తపన. నిజంగా ఆ తపనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మనిషి చదువుకున్నాడా చదువుకోలేదా అని కాదు, మెడిటేషన్కి వచ్చే వరకు నా ఆలోచన ఏముండేది అంటే చదువుకోవాలి, ఒక ఎంప్లాయీగా ఉండాలి, సమాజంలో ఒక గుర్తింపు ఉండాలి అని చెప్పేసి. కానీ మనిషిలో ఉండాల్సింది ఎడ్యుకేషన్ కాదు, ఒక మంచి గుణం. ప్రతి ఒక్కరిలో 2 గుణాలు ఉంటాయి. ఫస్ట్ తెలియదు, తెలిసిన తర్వాత మారాలి. నిజంగా వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు వెంగమాంబ పిరమిడ్కి రమ్మని చెప్పేసి ఈ 1 yearలో ఒక 100 సార్లు నన్ను ప్రోత్సహించారు. కానీ నేను రాకూడదని రాలేదు, కానీ నాకు వీలు లేక రాలేదు. నిజంగా ఇవాళ నేను మా ఇంట్లో ఫైట్ చేసి వచ్చాను, కానీ ఫుల్ ఖుషీగా ఉన్నా, మామూలు ఖుషీగా లేను నేను. ఎందుకంటే అసలు వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే, వాళ్ళ వర్క్ చూస్తూ ఉంటే నిజంగా ఆ పిరమిడ్ రాదు. ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళు కూడా అంత పెద్ద పిరమిడ్ కట్టడానికి ముందుకు రారు. ఇందాక దామోదర్ సార్ చెప్పారు, గత జన్మల్లో ఉన్న మంచి మార్గంలో ఉంటే కానీ ఈ పిరమిడ్ చెయ్యము అని చెప్పేసి. నిజంగా సార్ మీ ఇద్దరికి నేను పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే పత్రి గారిని నేను పూర్తిగా విశ్వసించిన వ్యక్తిని. ఏ విధంగా? ధ్యానం చేసి కాదు, సార్ చెప్పిన ముచ్చట్లిని. ఆ ముచ్చట్లు నిజాలా అబద్ధాలా నాకు తెలియదు, కానీ అంతే. పత్రి సార్ని ఎంతగా విశ్వసించానో నేను. మన సిద్దిపేటలో చాలామంది మాస్టర్స్ ఉన్నారని చెప్తున్నారు, కానీ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత వర్క్ చేసిన మాస్టరే నాకు ఇంపార్టెంట్. అందరూ చేస్తున్నారు, కానీ ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతుందనడానికి కావడం కేవలం భూపతిరాజు సార్ మాత్రమే. ఎందుకు అంటే ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఈ వెంగమాంబ పిరమిడ్ కన్స్ట్రక్షన్ టైంలో సార్ ఒక మాట అన్నారు, అందరూ కలిసి చేస్తేనే అది కరెక్ట్ అవుతుంది, అక్కడ మనం శాకార ర్యాలీ చేయాలి అని చెప్పేసి. భాగ్య మేడం అన్నారు ఒకసారి, మా దగ్గర ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుంది అని చెప్పేసి. ఆ రోజు భూపతి సార్ అన్నాడు, ప్రతి శుక్రవారం కాదు మేడం, మనం శాకార ర్యాలీ చేస్తున్నాం కదా, మీ ఊర్లో కూడా శాకార ర్యాలీ దిద్దామని చెప్పేసి. అది ఇవాళ జరిగింది. అంటే సార్ చెప్తుంటారు చూడండి, విశ్వానికి పిటిషన్ ఇచ్చుకోవాలి మనం అని చెప్పేసి. నిజంగా ఫస్ట్ ఇచ్చుకోవాలి. అంటే ఏదైతే కోరుకుంటామో అదే జరుగుతుంది. పత్రి గారు ఎందుకు చెప్పారు పాజిటివ్ 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 అని చెప్పేసి, ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అంటే ఏదైనా అనుభవమే జ్ఞానం అన్న విధంగా ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ ఆల్మోస్ట్ పిరమిడ్ మాస్టర్సే. మనకంతా తెలుసు ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం ముందు ఎట్లా ఉన్నాం, ధ్యానం తర్వాత ఎట్లా ఉన్నాం. ఇక్కడ ఈ ఊరిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఈ ఊరి వాళ్ళు ఒకసారి చేయొద్దండి, ఎవరు లేరా? సరే ఓకే, ఈ ఊర్లో ఎవరో మీరున్నారా? ఒక్కసారి వాళ్ళ క్లాప్స్ కొడదాం ప్లీజ్. ఎందుకు అంటే సార్ ఓకే, ఎంతమంది ఉన్నా కూడా మీ అందరికీ ఫస్ట్ ధన్యవాదాలు. ఎందుకు అంటే నిజంగా మా అందరికీ తెలుసు, మేము ధ్యానంలోకి వచ్చాము, ధ్యానం ద్వారా లాభం పొందాం కాబట్టి మీ ఊరికి వరకు రాగలిగాం. మేము ఫైట్ చేసామా, ఏ విధంగానో వచ్చాము, ప్రోగ్రామ్ అయితే చేసాము. కావాల్సింది మాకు కాదు, మాకు తెలుసు అదేంటి అని చెప్పేసి. మా అందరికంటే మీకు ఆయన జీవితం అనేది ఏంటి అని మీరు కళ్ళతో చూశారు. ఆయన చెప్పిందే మేము విన్నాం అంతే. నా జీవితం ఇలా ఉండేది అని చెప్పేసి ఆయన చెప్తే మాత్రమే మేము విన్నాం కదా, మీ కళ్ళతో మీరు చూశారు. మరి ఆ మనిషిలో అంత మార్పు వచ్చినప్పుడు ఆ పిరమిడ్కి ఎంత శక్తి ఉంది, ఆ ధ్యానానికి ఎంత శక్తి ఉంది తెలుసుకోండి.
ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే భాగ్యం మేడం నాకు 3 days బ్యాక్ ఒక విషయం చెప్పారు. మేడం నేను చెప్తున్నాను కానీ ఎవ్వరూ రావట్లేదు, కళ్ళు మూసుకొని చేయడం ఏంటి, అది ఏమన్నా చేతబడియా అన్న ఆలోచనకు వస్తున్నారు అని చెప్పేసింది. నిజంగా మీరు ఎప్పుడైతే వచ్చి ఆ పిరమిడ్లో కూర్చుంటారో ఆ గొప్పదనం తెలుస్తుంది. ధ్యానం ఎప్పుడు చేస్తారో ఆ గొప్పదనం తెలుస్తుంది. తెలియంది ఏమీ రాదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు ఎత్తారు, మనం వంట చేస్తాం, ఫస్ట్ డేనే వంట పర్ఫెక్ట్గా చేస్తామా? చేయం కదా. చేస్తూ ఉంటే వస్తుంది కదా. ఏదైనా కూడా ఆ ధ్యానాన్ని కూడా మీరు రండి, ఆ దంపతుల తాపత్రయాన్ని గ్రహించండి, వాళ్ళలో మార్పుని చూడండి. మీరేం కోరుకోకండి. ఆయన ఒకటే చెప్పారు, ప్రొద్దున 5 గంటలకు తాగేటోడంట, ఆ మహానుభావుడు పిరమిడ్కి కూడా తీసుకొని వచ్చిండంట జోబులో పెట్టుకొని. అంటే ఆయన ఆ మార్పు ఏ విధంగా వచ్చిందో మనలో ఎందుకు రాదు మార్పు? ఇక్కడ వచ్చిన ప్రతి మాస్టర్ ఎవ్వరు హ్యాపీగా ఉండి మెడిటేషన్లోకి రాలేదు. అందరూ ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే దీంట్లో ఏదో దొరుకుతుందని చెప్పేసి వచ్చారు, సాధన చేశారు, వారి జీవితాలని రాళ్లబాట నుంచి పూలబాటగా మార్చుకున్నారు. అట్లా అని చెప్పేసి మాకేం ప్రాబ్లమ్స్ ఉండవా, మాకేం ప్రాబ్లమ్స్ రావా అంటే అన్నీ ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ధ్యానంకి ముందు ధ్యానంకి తర్వాత ఆలోచన విధానం అంతా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే మన జీవితంలో ఒక మంచి మార్గం ఇది. అల్టిమేట్ అని చెప్పారు ఇందాక, అది అల్టిమేట్ అది అనుభవిస్తేనే తెలుస్తుంది కదా. నిజంగా నేను మాట్లాడాలనుకున్నది కేవలం ఈ ఊరి వాళ్ళ కోసం. ఎందుకంటే మాస్టర్స్ అందరు చెప్పారు ధ్యానం అంటే ఏంటి అని. ఆల్రెడీ ఉన్న మాస్టర్స్ అందరికీ తెలుసు ధ్యానం అంటే ఏంటి అని. కేవలం మీకోసమే మాట్లాడాలనుకున్నాను. దయచేసి వాళ్ళ తాపత్రయకైనా ఇంకా మీ జీవితాలు మారాలి అనుకున్నా మీకోసమే ఆలోచించండి. ఆ పిరమిడ్లోకి రండి, సాధన చేయండి, మీ జీవితాలు మార్చుకోండి. థ్యాంక్ యూ. అంటే నేను అన్ని రాళ్ళే ఉన్నా అని చెప్పుకోవాలి. పత్రి సార్ ఒక్కసారి చెప్పేది, నేను క్రికెట్ అంటే చాలా పిచ్చి, ఆ క్రికెట్కి ఎప్పుడు షో పట్టుకుని కూర్చుంటాడు. ప్రతి బ్యాట్స్మెన్ 50 రన్లు 60 రన్లు 90 రన్లు 100 రన్లు చేసిపోతాడు. 100 రన్లు చేసిపోడు కాదురా, నాట్అవుట్గా ఉండాలని చెప్పిండు. 100 రన్లు చేసి 200 రన్లు చేసి పోడే లేదు, నాట్అవుట్గా ఉండాలి. నాట్అవుట్గా ఉంటేనే అది ఎండింగ్ అని చెప్పిండు. కాబట్టి నాట్అవుట్గా ఉండాలంటే ప్రతి ర్యాలీలో ఉండాలి. ఏడు ఉండాలి? ప్రతి ర్యాలీలో ఉండాలి. మన ఆశయం, మన లక్ష్యము ప్రతి గ్రామము శాకార కావాలి, ప్రతి గ్రామము ధ్యానులు కావాలి. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికి ఇలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికి ఇలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ధ్యానము చేస్తే వ్యాధులు పోవును, ధ్యానము చేస్తే బాధలు పోవును, ధ్యానము చేస్తే వ్యాధులు పోవును, ధ్యానము చేస్తే బాధలు పోవును. ధ్యానము వలన నాడీ మండల్ శుద్ధి కలిగి పాపాలు నశించు. ధ్యానము చేయుట అనివార్యమురా, ధ్యానము చేసి ధన్యత నొందుమురా. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికి ఇలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ధ్యానము చేస్తే సౌభాగ్యమురా, ధ్యానము చేస్తే వైభోగమురా, ధ్యానము చేస్తే సౌభాగ్యమురా, ధ్యానము చేస్తే వైభోగమురా. ధ్యానము చేయుట వలన మైమచే సమస్యలన్నీ మటుమాయమురా. ఏకాగ్రతతో శ్వాస పైననే ధ్యాసను ఉంచి ధ్యానము చేయుమురా. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికి ఇలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ధ్యానము ఎప్పుడు ఎక్కడ అయినా అందరూ హాయిగా చేయవచ్చురా. ధ్యానము ఎప్పుడు ఎక్కడ అయినా అందరూ హాయిగా చేయవచ్చురా. కులమతాలతో ఏ పని లేదు, తారతమ్యము అసలే లేదు. కులమతాలతో ఏ పని లేదు, తారతమ్యము అసలే లేదు. మానవులంతా తప్పక ధ్యానం చేయుటే జీవిత పరమార్థము వినరా. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికి ఇలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా శాకార ధ్యానమయంతో వెలుగు నింపాలి.
ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ నెల చివరి ఆదివారం మనకు భూపాల్పల్లిలో శాఖాహార ర్యాలీ ఉంటుంది. అందరము కలిసికట్టుగా వెళ్ళాలి. ఈరోజు మరుపడగలో అన్నా నేను ఒక్కనే ఉన్నా అని నరసింహన్న బాధపడకుండా ఇంతమంది వచ్చాను మనం. ఇంతకంటే గొప్ప పని ఏముంది? మేము భార్యాభర్తలు ఇద్దరం, మీరంతా మీ మరపడి కాదు, మాది మరపడి కానీ వచ్చినాం మనం. ఇలా వాళ్ళదని వచ్చినామా మనదని వచ్చినాం. కాబట్టి మనం కూడా అంతటికి వెళ్దాం. మరి ఇక్కడికి మనకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి దామోదరెడ్డి సార్ గారికి, అదేవిధంగా మా అన్న సతీష్ అన్న, ఎందుకంటే ఒక గుడి పక్షులు మేము ర్యాలీ ఉంటే ఆడ కనబడుతూ ఉంటాం. కాబట్టి సతీష్ అన్నకు మరొకసారి, ఎందుకంటే నాగార్జున సాగర్ నుంచి వచ్చిన అన్న, ధన్యవాదాలు. అదేవిధంగా మరి గజ్వేల్ నుంచి వచ్చిన మాస్టర్లు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా అన్న అంజీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గట్టిగా చెప్పకూడదాం భూపతిరాజు బృందానికి, అనేక ఊళ్ళొంచిన మాస్టర్స్ అందరికీ. ఈ మధ్యన నేను కొన్ని మాటలు విన్నాను. శాకాహారం ర్యాలీ ఎందుకు వేస్ట్, పిరమిడ్ కట్టవలసిన అవసరం లేదు వేస్ట్ అని. వేస్ట్ అన్నోడికి తెలియదు. శాకాహార ర్యాలీ వల్ల ఎవరికి తెలియదు ఎన్ని జంతువులు మూగజీవాలు హత్యగావించబడ్డాయో. ఈ భూమి మీద నుంచి బలవంతంగా హత్యగావించబడిన ఏ జీవికైనా భూమి మీద లెక్క ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్స్పైర్ డేట్ అంటే అది శరీరానికి, అది జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, పక్షి కావచ్చు, ప్రతిదానికి ఒక ఎక్స్పైర్ డేట్ తీసుకొని వస్తుంది. అది ఇన్ని రోజులు ఈ భూమి మీద ఉండాలని బలవంతంగా చంపడం వల్ల ఎక్స్పైర్ డేట్ కంటే ముందే మనం దాన్ని చంపేస్తే అది ఆత్మను హత్యం చేయడం ఉంటుంది. అందుకే పత్తి గారు ఒకే మాట చెప్పారు, హత్య చేయకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు. ఆ రెండు తప్ప భూమి మీద ఏం చేసినా రైటే అన్నాడు ఆయన. అది వాస్తవ సత్యం. అది మరి అలా హత్యగావించబడిన ఈ పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఎక్స్పైర్ డేట్ కంటే ముందే చనిపోయాయి. పైకి పోవాలా, పైకి పోవాలంటే ఒక ఆసర కావాలా. ఆ ఆసర ఇచ్చేది పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ జరిగే ఈ అద్భుతమైన శాకాహార ర్యాలీలు. గుర్తుపెట్టుకోండి. ఎన్ని మూగజీవాలకు పైకి పంపామో మనకు తెలియదు, మన స్పర్శ ద్వారా జరిగిపోతుంది. అది మీకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అంతర్దృష్టి ఉన్న వాడికి అన్నీ తెలుస్తాయి. అందుకే దానికి ప్రత్యేకం ఉంది. శాకాహార ర్యాలీకి నీ ఇంట్లో నువ్వు ధ్యానం చేసినావు, ఎవడు గుర్తుపడతాడు? ఈరోజు నరసింహులు చేసే కార్యక్రమం ఆ ఊరు ప్రజలు అందరికీ తెలిసింది. ఈ రోజున ఇన్ని ఊళ్ళోకి వెళ్ళి చేసినందుకు. 2 పిరమిడ్లు. పిరమిడ్ అనేది ఏకత్వానికి సింబాలిక్. అది 4 శరీరంది ఒక కోణము, మనసుది ఒక కోణము, బుద్ధిది ఒక కోణము, ఆత్మది ఒక కోణం. పిరమిడ్ ఎలాగైతే కింది నుంచి పైకి పోయి పైన సెంటర్ పాయింట్లో కలుస్తుందో, ఈ 4 కేంద్రాలు ఇక్కడ సెంటర్ పాయింట్లో కలుస్తాయి. ఎంతో సుదూరమైన ప్రయాణం. ఈ 4 కోణాలు ఒక కోణం అయ్యేంత వరకు ఎవడు ఆధ్యాత్మిక ప్రయాణం ముగియదు, ఎవడు పరమాత్మ కాడు. ఈ 4 ఒకటైతేనే పరమాత్మ. దానికి సింబాలిక్ పిరమిడ్. అది వేస్ట్ అంటే ఏమని అర్థం ఉందా? ఊరికే పెట్టాడా పత్రికారు దీనికి? ఎవడైతే పత్రికారు మనకు పిరమిడ్ సొసైటీకి ఇచ్చిన ఈ రెండిటిని వేస్ట్ అని ఏ వ్యక్తి అన్నా వాడి చేతికి మైక్ ఇవ్వకూడదు, ఇచ్చిన మైక్ కూడా లాక్కోవాలి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అరే మన సొసైటీ ప్రిన్సిపల్ చెప్పని వాడు ఈజ్ నాట్ ఏ పిరమిడ్ మాస్టర్. వాడికి పిరమిడ్ సొసైటీలో తావులేదు, పిరమిడ్ సొసైటీలో చెప్పడానికి అర్హత లేదు. అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకండి. అది తెలియదు వాడికి. వాడికి తెలిస్తే కదా తన గురించి శరీరం గొప్పతనం తెలిసినోడికి మాత్రమే పిరమిడ్ అంటే ఏమిటి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఎందుకో ఆవిర్భావం జరిగింది, దశావతారాలు ఆఖరి అవతారానికి పిరమిడ్ సొసైటీకి ఉన్న సంబంధం ఏంటి, పిరమిడ్ మాస్టర్స్ ఎందుకు కష్టాలు బాధలు పడుతూ ఈ సొసైటీలో నిలదొక్కొని ఎందుకు ఉన్నారో వాడికి మాత్రమే తెలుస్తుంది. ఇంకొకటి తెలియదు. ఊరికే ఇలా కూర్చోగానే అలా తెలుస్తుందా? కబుర్లు ఎవడైనా చెప్పొచ్చు. అంతర్ప్రపంచాన్ని శోధించిన వాడు మాట్లాడాలి. ఎవడు పడితే మాట్లాడే మాటలు కావు ఇవి. అందుకే అలాంటి వాళ్ళు మాట్లాడితే ఖండించాలి ఎంబడే. పిరమిడ్స్ సొసైటీకి విరుద్ధంగా మాట్లాడినా, ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా మాట్లాడినా యాక్సెప్ట్ చేయకూడదు. ఎంత పెద్దమైన మాస్టర్ కావచ్చు, మనకేం సంబంధం? వాడు మనకు సంబంధం లేనాడు. ఓకేనా? థ్యాంక్ యూ. ఆ దంపతులకు గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు మీ అందరికి మనల్ని మనమే గట్టిగా అభినందించుకుంటూ, మరి కాలాతీతమైంది. నరసింహలో ఉన్నాడా? పత్రిజీ మహారాజ్ కి జ్ఞాన జగత్ కి శాకార జగత్ కి పిరమిడ్ జగత్ కి వెంగమామ పిరమిడ్ కి జై. అందరికీ ముగింపుగా నువ్వే చెప్పేస్తే అయిపోతుంది. అందరికీ చెప్తూ అన్నప్రసాదాన్ని స్వీకరించడం. అందరూ వచ్చిన మాస్టర్లు
అన్న భోజనాలు చేసి అందరికీ చాలా థ్యాంక్స్, అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. ఈ పిరమిడ్ మీది, నాది కాదు, మనది, అందరిది. ఈ విశ్వ కళ్యాణానికి మన ఒక్కరిని ఒక సేవకుని అంతే. ఈ వచ్చినా పోయినా మీదే, ఇది మనదే, ఇక్కడ చేసుకున్నా మనదే. ఇగో అందరి గురించి రేకులు వేద్దామని నా శక్తి ఉన్నంత వరకు చేసిన, అది కూడా ముగించుకుందామని. ఇప్పుడే వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి వచ్చాను నేను, చిన్న వంట చేసుకుని. వచ్చిన వాళ్ళకు ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే ఆ ఇంట్లోకి పోయి వచ్చినాక ఇది చూసిన తర్వాత వీళ్ళని తిట్టకుండా ఉండరు. కనీసం ఫ్లోరింగ్ కూడా లేదు ఇంట్లో. డబ్బులన్నీ పెట్టి, సొంత డబ్బులు పెట్టి ఇంత అందమైన పిరమిడ్ కట్టాడు. కానీ తన నివాసం ఉండే ఇల్లు మామూలుగా కట్టుకున్నాడు, ఫ్లోరింగ్ కూడా సరిగ్గా లేదు. అది ఎంత పెద్ద గత జన్మలో సాధన చేసిన గుణం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. పిల్లికి పిచ్చమేరండి. నేను ఎందుకు చెప్తానంటే సినిమాలో చూస్తాను తప్ప, మా తెలిసిన వాళ్ళు ఒక మాట చెప్పారు వాళ్ళ అన్నల గురించి. వాళ్ళ ఇల్లు 1 కోటి రూపాయల పైన ఉంటుంది. వాడి లిక్విడ్ క్యాష్ బ్యాంకులో పెట్టింది లాకర్లో కట్టి ఒక 3-4 కోట్లు ఉంటుంది. వాళ్ళ అక్కకు ఒక 50 లక్షలు లిక్విడ్ క్యాష్ ఉంది. ఇంకొక అన్నకు నెలకు 70,000 వాడికి పింఛన్ వస్తుంది. వాళ్ళు ఎంత కూర మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుకొని ముగ్గురికి 3 బెండకాయలాగా వండుకుంటారు. మామిడి పండుని ఒక్కొక్క ముక్క కట్ చేసుకొని ఇంతింత పీసులు తింటారు. సాయంత్రం ఆ కూరగాయలోడు పడేసే కూరగాయల దగ్గరికి పోయి 2 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి తెచ్చుకొని అందులో ఏరుకొని వండుకొని తింటారు. అవి కూడా ఆ 3 బెండకాయలను కూడా. ఏమన్నా ఉండరా? చూసారా ఇలాంటి? నేనైతే నూరెలు పెట్టాను అంతే. మరి ఆస్తులు ఎన్ని ఉన్నాయి? సో అందుకని అది ఆ గుణం అందరికి ఉండదు, డబ్బులతో కాదు. అది దాన గుణము హృదయానికి సంబంధించింది, గుణాలకు సంబంధించింది. అందుకే గణాలు చేసుకున్న వాడే గణపతి అంటారు. ఘనమైన గుణాలు కలిగిన వాడే యోగి. మరి నరసింహులు గారు అలాంటి ఘనమైన గుణం కలిగిన యోగి. ఈ కుటుంబం అంతా, వాళ్ళ ఆవిడ కూడా ఆబ్జెక్షన్ చెప్పలేదు, వాళ్ళ పిల్లలు కూడా ఆబ్జెక్షన్ చెప్పలేదు. సో అందుకని వాళ్ళ అబ్బాయికి మంచి ఢిల్లీలో ఉద్యోగం వచ్చిందంట. ఆ వార్త చెప్పింది ఆవిడ. గట్టిగా చెప్పకూడదా మా కుటుంబానికి? చక్కగా అన్ని విధాలుగా, అరే ప్రకృతికి సహకరించే ప్రకృతికి అన్ని విధాలు సహకరిస్తుంది, గుర్తుపెట్టుకుని. అది నేచర్ ఆఫ్ లా. ఈ వంటశాల కూడా వచ్చిన ధ్యానులకు అనుకూలంగా నేను సేవకునిగా ఉండి, నేను సేవకుగా ఒక అన్నదానం ఈ కంప్లీట్గా చేసి అందరూ మనం సహకరించి ఈ పూర్తి కావాలని అందరూ ప్రతి ఆదివారం ఇక్కడికి ధ్యానం చేసుకుంటానికి రావాలని నా యొక్క కోరిక. ఎందుకంటే గురువారం దత్తాత్రేయ కాడ జరుగుతుంది. నేను ఇప్పటిదాకా శుక్రవారం పెడుతుంటే, శుక్రవారం నాడు పెడితే గురువారం నాడు అక్కడికి వస్తారు. శుక్రవారం నాడు వస్తామంటే వాళ్ళకు ఇంటి దగ్గర పనులు అది ఇది వీలైతలేదు. మొన్నటిదాకా కోట్లింగాల కాడ ఉండే, అది జరుగుతలేదు. ఎందుకంటే అక్కడ జరగనప్పుడు ఇక్కడ మనం జరుపుదామని నేను ఒక 10 సార్లు అడిగిన, చాలా బాగుంటుందని నాకు ఒక మెసేజ్ ఇచ్చిండు. ఆ మెసేజ్ వల్లనే ఈ శాకార ర్యాలీ జరిగింది. ఈ మంగళవారం రోజు జరుపుమనంటేనే జరిపిన. నా చేతిలో చిల్లి గవ లేకుండే 3 రోజుల వరకు. 4వ రోజు నాడు నాకు ఎట్లా అంటే, నా కొడుకు ఉద్యోగం వస్తుందని నా కొడుకు ఫోన్ చేసిండు. చిల్లి గవ్వలేదు. రాత్రి 12 గంటలకు ధ్యానంలో కూర్చున్నా. నా కొడుకు ఫోన్ చేయగానే నాకు గుండె మొత్తం కలుక్కుమానది. నీ శరీరం ఎందుకు, నా ఒక ఆత్మ పైసలు కావాలంటే నేను విశ్వమే ఇస్తుంది. విశ్వంతో నేను నా కొడుకు పైసలు కట్టాలి 70,000 రూపాయలు. నేను ₹1 లేకున్నా నా శరీరంతో నాకు సంబంధం లేదు. నా ఆత్మ వలన నా డబ్బులు రావాలన్న. ఎక్కడో నేను ఫోన్లు చేస్తే ఫోన్లు చేయకుండా నాకు ఫోన్ చేసి ఒక 50,000 రూపాయలు ఒకసారి ఇచ్చిండు. మా అత్తగారింటికి పోతే ఒక వడ్లైనా అంటే ఆయన కులమని చెప్పకూడదు, కానీ ఫోన్ చేయగానే 20,000 రూపాయల సార్ ఇచ్చాడు. ఇద్దరితోని కొడుకు ఆన్లైన్లో పంపించేసిన. శాకార ర్యాలీ ఉన్నది. నైట్ మొత్తం ధ్యానమేక. అక్కడ కొట్టేసి వచ్చి ఇక్కడ కూర్చున్నా. సార్ నేను ఎవరికేం చెప్తలేను, ఇక నాకు తెలుసున్న పట్టుదల. శాకార ర్యాలీ సార్, సార్కి ఫోన్ చేస్తున్నా, ఎక్కడ రావాలా సార్? ఇక ఫలాని అన్నాను. ఎందుకు టెన్షన్ ఏం లేదు సార్, నేను చేసేది చేస్తూనే ఉన్నా, నాకు వచ్చేటి వస్తూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి.
అలా నేను ఇంతవరకు నేను నా ధైర్యం కోల్పోలేదు. అద్భుతంగా జరిగింది శాకారాలి. అందరికీ థ్యాంక్ యూ. సాధన ద్వారా, తీవ్రమైన సాధన ద్వారా ఆత్మశక్తి మేల్కొంటుంది, గుర్తుపెట్టుకుంది. లోపట ఉన్న ఆత్మశక్తి ఎంతలా మేల్కొంటే, ఎంత శక్తి నీ దగ్గర ఉందో నీ పనులన్నీ అంత సులువుగా అయిపోతాయి. అదే ఆయన అర్థమైంది, ఆయనకు ఆ లాజిక్ తెలిసింది. కాబట్టి ఏది కావాలనుకున్నా గంటలు గంటలు సాధన చేయాలి, అంత ఒకటే మార్గం అని తెలుసుకున్నాడు. అందుకే యోగుగా వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉండయి, కానీ ధ్యానం పుష్కలంగా ఉంటుంది, ధ్యాన శక్తి పుష్కలంగా ఉంటుంది. అందుకే ఒక ఆయన అడిగిండు, ఒక మిత్రుడు సిద్దిపేట ఆయన, ఏందన్నా మా సడ్డకుడు వాడు ధ్యానం చేస్తాడు, ఆడు వ్యాపారం చేయడు, కానీ అన్ని పనులు అయిపోతాయి. నేనేమో అన్ని వ్యాపారాలు చేస్తా, బాగా ప్రతిదానికి కష్టాలే పడతా, ఏందన్నా మీది తెడ్డు కనబడదు కానీ పడవ కనబడుతుంది కానీ తెడ్డు కనబడది అన్నాడు ఆయన. అంటే మనుషులు కనబడతారు కానీ మీకు ఎక్కడి నుంచి రాబడి ఉంది కనబడది అన్నాడు. సో అందుకనే అది ఎవరికి అర్థం కాదు. అది ధ్యానంలో జీవితం అర్థం కావాలంటే వాడు ధ్యానం అయితే తప్ప అర్థం కాడు. అందుకని ధ్యానాన్ని నమ్ముకుంటే అన్నీ సాధ్యమే. ధ్యానం వల్ల అన్నీ సాధ్యమని ఈ కుటుంబము ఇగో ఈ దంపతులు నిరూపించారు, గట్టిగా చప్పట్లు కొడుతూ. అది ఎవరికైనా అంతే, నరసింహునికి ఒక్కరిది కాదు ఈ కథ, మన అందరి కథ. ఇవ్వాలి ఎవరు ఏమి ఇవ్వాలనుకుంటే దయచేసి, లేదు స్వీకరించాలి మేడం, వాళ్ళు ఏమి ఇచ్చినా స్వీకరించండి. కోరి సాధించగరాదు, కోరక వచ్చింది కాదనరాదు. కోరక ఏదొచ్చినా దాన్ని స్వీకరించాల, కోరి 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 ఏది సాధించొద్దు, అది పాపం. మొత్తం అయినాక ఒకటేసారి రాయి, ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, తొందరగా భోజనానికి పోదాం. అరే భోజనశాలకు ఖర్చు పెట్టాయా? భోజనశాలకే. ఇక్కడ ఇంకొకటి, ఈ అమావాస్య రోజు, వచ్చే అమావాస్య రోజు రోజా మేడం ఎక్కడున్నారో, ఈ అమావాస్య సిద్దిపేట కమిటీ, డిస్ట్రిక్ట్ కమిటీ, ఈశ్వరన్న అందరు కలిసి ఇక్కడ అమావాస్య నాడు ధ్యానం చేయాలి. అమావాస్య నాడు వెంగమాంబ పిరమిడ్లో మనం ధ్యానం చేయాలి. ఈ వెంగమాంబ పిరమిడ్కి ఏ కార్యక్రమాలు ఉన్నా మనం పూర్తిగా సహాయ సహకారాలు ఉండాలి, మనమే నిలబడి పనిచేయాలి. కాబట్టి మనము వచ్చే అమావాస్య నాడు ఇక్కడ ఉండి ధ్యానం చేద్దాం. మనం ధ్యానం చేసి దీన్ని దిగ్విజయంగా మనం ముగింపు చేసుకుందాం. బ్రహ్మాండంగా విశ్వ కళ్యాణంలో మనం భాగస్వామ్యం అవుదాం. మనదంటూ ఈడ ఏది లేదు, మనది ఈడ ఏదీ లేదు, మనదే ఉన్నదనుకుంటున్నాం, అంతా మనదే అనుకుంటున్నాం. కాబట్టి మనది అంటూ ఈడ ఏది లేదు. మనం ఈ విశ్వ కళ్యాణం కోసం వచ్చినాం, మనం ఇక్కడ చేయాల్సిన పని ఉంది. కాబట్టి అందరము అమావాస్య నాడు, రోజా మేడం అందరికీ చెప్తున్నా, రేణుక మేడం మీరు ఫుల్ బిజీ అయిపోయారు, అమావాస్య నాడు అన్న టైం ఇది. ఎందుకంటే ఇక్కడ వచ్చి మన శక్తి ద్వారా ధ్యానం చేయాలి, అమావాస్య ధ్యానం. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ నెల చలో భూపాలపల్లి నువ్వేనే, ఈ నెల 30 శాకాహార ర్యాలీ చలో భూపాలపల్లి. అమ్మ మహిళల్లో మీకు బస్సు ఫ్రీగా ఉంది, మాకు ఫ్రీగా ఉంటుంది. ఇంకా మొత్తం తెలంగాణ గ్రామాన మీకు మహిళా ధ్యానమా చక్రం పుణ్యాన ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇచ్చారు. ఎలా వెళ్ళాలి? మార్నింగ్ రెడీ అయ్యి బస్సులలో వెళ్ళిపోవాలి. ఊరు మొత్తం మీరు కాదు, మీతో పాటు నలుగురిని తీసుకుపోవాలి. ఆధార్ కార్డు ఉంటే చాలు, తెలంగాణ మొత్తం చుట్టేయచ్చు. పోదమ్మ వద్ద భూపాలపల్లి, చలో భూపాలపల్లి. చీకోడక్క మీరు పిరమిడ్ కట్టిన రోజు మీ ఇంటికి వస్తాను, అప్పదాకా రానిగా. మీ ఊరి పక్క నుంచి పోయినా కూడా రాను. రమేష్ అన్న బాగా కమాయిస్తుంది కదని పిరమిడ్. ఈ నెల 30 శాకార జగత్ కి, పత్రిజీ మహారాజ్ కి. చలో భూపాలపల్లి, చలో భూపాలపల్లి, చలో భూపాలపల్లి. అందరికీ ధన్యవాదాలు. అందరూ ఈ అన్న సంతర్పణ అందరూ స్వీకరించి పోగలరని నా యొక్క మనవి. అందరికీ థ్యాంక్ యూ.